ఎన్నో ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2007 నుంచి 2013 వరకు రైతులు తీసుకున్న 50,000 వరకు బ్యాంకు రుణాలు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ రుణమాఫీ లెటర్లు పంపిస్తామని చెప్పారు. మిగతా అప్పును కూడా 4 ఏళ్లలో వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు బాబు. ఇబ్బందులున్నాయి. అయితే నేను ఎన్నికల్లో మీకు ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు రుణ విముక్తి చేశాం. 50,000 రూపాయలు ఒకేసారి మీకు అందరికి ఇచ్చాం. ఎవరైనా 2007 నుంచి 2013 డిసెంబర్ వరకు బ్యాంకుల్లో డబ్బులు తీసుకుని కట్టలేకపోయింటే వడ్డీతో సహా 50,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత. 1 టైం సెటిల్మెంట్. రేపు 10వ తారీఖు నుంచి మీకు లెటర్ పంపిస్తాం. మీరు ఇంకెవరికి కట్టవలసిన అవసరం లేదు. ఇది నిజమైన రుణ విముక్తి. అదే మరి మిగిలిన రైతులకి 1,50,000 రూపాయలు. ఇదే రామాషలో 20% బ్యాంకుల్లో కట్టి తర్వాత వాళ్ళకు రుణాలు వచ్చే విధంగా వాళ్ళకి సౌకర్యం ఇస్తున్నాం. 10% వడ్డీ ప్రభుత్వం భరిస్తాం. 4 ఏళ్లలో పూర్తిగా వారు తీసుకున్న అప్పుల్ని వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికంటే ఏ ప్రభుత్వం అయినా చేసిందని మిమ్మల్ని అడుగుతున్నాను.